ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా నీ యొక్క రక్షణ మాకు దయచేసినందుకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క ఆదివార కాల సమయమున పునరుత్థాన దినమందు మరొకసారి మీ పాద సన్నిధిన మా అందరినీ కూడా సజీవులుగా నిలిపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఈ రోజును చూడలేక గతించిపోయారు తండ్రి. అయినప్పటికీ మీ కృపా సహాయం మాకు అనుగ్రహించి మీ రక్షణలో మమ్మల్ని భద్రపరిచి మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నారు. మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనము. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఎస్లాడ్ అవునయ్యా. ఈ రోజున ప్రభువా, మా బలమైన కోట, మా బలమైన ఆదరణ, మా రక్షణ అయా మీరేనాయనా. మమ్మల్ని ఏది తాకకుండా, మాలోనికి ఏది ప్రవేశించకుండా, ఏది అపవిత్రము చేయకుండా, ఏది ఎంత మాత్రము హాని చేయకుండా మమ్మల్ని రక్షించుటకు మాకు బలమైన కోటగా ఉన్న దేవుడవు, మాకు రక్షణగా ఉన్న దేవుడు అని మేము నమ్ముతున్నాం. ఎస్ లార్డ్, ఈరోజు నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డ అయితే ఒకవేళ భయంతో ఉన్నారేమో, కలవరంతో ఉన్నారేమో, మీరు వారికి బలమైన కోటగా ఉండబోతున్నారనే వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. ఏ దుష్టుడు, ఏ సమస్య వారిని తాకదు అనే విశ్వాసంతో ఈరోజు వారందరూ కూడా జీవించుటకు కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపా సహాయం వారందరికీ దయచేయండి నాయనా. అయా, ఈ రోజంతను మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అయా, ముఖ్యంగా మేమందరము కూడా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, అయా మీ వాక్యాన్ని విని బల్లారాధనలో పాలిభాగసులై ఉండుటకు మీరు మాకు మంచి సమయం ఇచ్చారు. ఏ ఒక్కరూ కూడా తండ్రి మందిరమును తండ్రి వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా మందిరమునకు వెళ్ళి ఆనందించి కృప దయచేయండి. ఈ రోజున మా మార్గాలను బట్టి అడుగుతున్నామయ్యా. మా ప్రతి మార్గమును కూడా క్షేమకరంగా చేయండి. ఏ దుష్టుడు, ఏ ప్రమాదం, ఏ అపాయము మమ్మల్ని తాకకుండా భద్రపరచండి నాయనా. అయా, మార్గమందు సమస్యలు ఎదురవ్వకుండా కృప దయచేయండి. అయా, క్షేమంగా తండ్రి ప్రతి బిడ్డను భద్రపరచండి. అయా, ప్రతి పనిని కూడా దీవించమని అడుగుతున్నాం. పనులన్నిట్లో ఆశీర్వాదాలు దయచేయండి. వివేచన శక్తిని, జ్ఞానమును, కష్టించి పనిచేసే మనస్తత్వమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మా పనుల్లో మాకు 100ంతల ప్రతిఫలం దయచేయండి. అదేవిధంగా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి రోజు వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, వారిని బట్టి అడుగుతున్నాం. వారికి కావలసిన తండ్రి తెలివితేటలు మీరే దయచేయండి. చదివినవి జ్ఞాపకం ఉండే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి ఆపరేషన్స్, డెలివరీస్ అన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. వారందరికీ కూడా మీ రక్షణ, కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, మాకు ఎవ్వరికి ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధి దయచేయండి. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆర్థికపరమైన కష్టాల నుంచి విడుదల దయచేసి బలపరచండి. ఆత్మీయతలో వృద్ధిని దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి ఆకలి బాధలు లేకుండా వారు పోషించబడుటకు కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున మేమందరము కూడా సమాధానంతో, శాంతితో, నెమ్మదితో, ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా జీవించే కృప దయచేయండి. మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మా క్రియలు ఉండుటకు సహాయము దయచేయండి నాయన. అయా, ఈ రోజున మా తోటి వారిని ప్రేమించే హృదయం, క్షమించే హృదయం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఏ ఆకర్షణలో, ఏ మోసాల్లో మేము ఈరోజు పడిపోకుండా
అయా మమ్మల్ని మీరే నడిపించమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించమని, ఆశీర్వదించమని. అయా, మీ బిడ్డలుగా ఉన్న మేము కొందరికైనా ఈ రోజున మీ మాటలు ప్రకటించి రాజ్య సువార్తలో పాలి భాగస్సులు ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.